హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ అని చెప్పేసి మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి అప్డేట్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, మనం అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పేసి మనకు అఫీషియల్ వెబ్సైట్లో జస్ట్ ఇప్పుడే మనకు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మనకు ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రెస్ రిలీజ్ పైన క్లిక్ చేస్తారంటే ఇక్కడ చూడండి, మనకు ప్రెస్ నోట్ అని చెప్పేసి 24/4/2025 రిగార్డింగ్ ఎస్సీటీ పీసీ ఫైనల్ రిటర్న్ టెస్ట్ షెడ్యూల్ అని చెప్పేసి సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. గైస్, ఇక్కడ చూడండి, మనకు ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఎస్సీటీ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ మెన్ అండ్ ఉమెన్ అండ్ ఎస్సీటీ పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ మెన్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాస్ నోటిఫైడ్ వైడ్ నోటిఫికేషన్ 28 నవంబర్ 2022లో మనకు అఫీషియల్గా ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా, ఇది అందరికీ తెలిసిందే. సో మనకు ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేశారంటే సో 22 జనవరి 2023లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చేసి 4,59,182 మెంబర్స్ అయితే అపేర్ అయ్యారనమాట ఎగ్జామ్కి. సో అందులో వచ్చేసి మనకు 95,208 మెంబర్స్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ఈ యొక్క ప్రిలిమినరీ టెస్ట్. అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ ది సైడ్ పోస్ట్ వాస్ కండక్టెడ్ ఫ్రమ్ 30 డిసెంబర్ 2024 టు 1 ఫిబ్రవరి 2025 వరకు కూడా మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఆల్ 13 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో. సో ఇందులో మనకు 95,208 మెంబర్స్లో పీడబ్ల్యూటీ వచ్చేసి మనకు 38,910 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు ఈవెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈవెంట్స్ క్లియర్ చేసిన వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కదా. సో ఇక ఫైనల్ ఎగ్జామ్ డేట్స్ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ది అబోవ్ పోస్ట్ విల్ బీ held on 1st June 2025. The examination consists of one paper objective type for which all candidates have to appear 1st June 2025 from 10 AM to 1 PM. The said examination will be held at Visakhapatnam, Kakinada, Guntur, Kurnool and తిరుపతి సెంటర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 1st June 2025 అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే మనకు ఎగ్జామ్ టైం కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 1st June 2025 మార్నింగ్ 10 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు కూడా మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో అయితే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనకు గట్టిగా 1 month అయితే ఉందన్నమాట మెయిన్స్ ఎగ్జామ్కి. సో కాబట్టి ఎవరైతే సో ఇక ఈవెంట్స్ క్వాలిఫై ఉంటారో సో వాళ్ళైతే గట్టిగా అయితే ప్రిపేర్ అవ్వండి గైస్. ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసాయి. ఈసారి జాబ్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి. సో కంపల్సరీగా సో ఈవెంట్స్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తూ సో జాబ్ అయితే సాధించండి గైస్. సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా రిజల్ట్స్, అప్కమింగ్ నోటిఫికేషన్కి సంబంధించి కావచ్చు, ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి కావచ్చు, సో మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.